గుప్పెడంత మనసు సీరియల్లో వసుధార కీలకమే కావచ్చు, కానీ రిషి పాత్ర లేకుండా గుప్పెడంత మనసు సీరియల్ని ఊహించుకోలేం. గత కొన్నాళ్ళుగా గుప్పెడంత మనసు సీరియల్ రేటింగ్ దారుణంగా పడిపోవడానికి కారణం రిషి సీరియల్లో కనిపించకుండా పోవడమే. అప్పట్లో కార్తీక దీపం సీరియల్లో వంటలక్క డాక్టర్ బాబు కలుసుకోవడం కోసం ఆడియన్స్ ఎంతలా వెయిట్ చేశారో, ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్లో రిషి రాక కోసం అంతకంటే ఎక్కువ ఎదురు చూస్తున్నారు. నిజానికి గుప్పెడంత మనసు సీరియల్లో రిషి, వసు, జగతి పాత్రలే కీలకం. ఈ మూడు పాత్రల చుట్టూనే గుప్పెడంత మనసు సీరియల్ చాలా ఎమోషనల్గా సాగుతుంది. అయితే ఎప్పుడైతే జగతి క్యారెక్టర్ని చంపేశారో మదర్ సెంటిమెంట్ సీరియల్ కాస్త క్రైమ్ థ్రిల్లర్ అయిపోయింది. పోనీ వసుధార రిషిల మధ్య ప్రేమ కథైనా ముందుకు తీసుకెళ్తున్నారా అంటే అసలు సీరియల్లో రిషినే కనిపించకుండా చేసేశారు. అతను ఉన్నాడంటే ఉన్నాడన్నట్టుగా ఎప్పటిదో పాత ఫుటేజ్ని చూపిస్తూ మామా అనిపిస్తున్నారు. అసలు రిషిని చూపించడమే మానేశారు. అయితే సీరియల్ మాత్రం అదిగో రిషి, ఇదిగో రిషి వస్తున్నాడు అని తెగ సాగదీస్తున్నారు. గత ఎపిసోడ్లో అయితే రిషి మళ్ళీ కిడ్నాప్ అయ్యాడని చూపించారు. అసలు సీరియల్లో రిషి ఉంటే కదా స్క్రీన్ పై కనిపించడానికి. అసలు కారణం విషయం ఏంటంటే రిషి పాత్రను పోషిస్తున్న ముఖేష్ గౌడ గత కొన్నాళ్లుగా షూటింగ్ లోనే పాల్గొనడం లేదు. నిర్మాణ సంస్థతో ముఖేష్ గౌడకి ఏవో విభేదాలు వచ్చాయని, అందువల్లనే రిషిని తప్పించి కథ నడిపిస్తున్నారనేది టాక్. రిషినే తానంతట తాను తప్పుకున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్లోకి ఓ కొత్త పాత్ర రాబోతుంది. రిషి అదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడని అంటున్నారు, కానీ అతను వచ్చేదే లేదు. కథ ముందుకు వెళ్లేది లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరో కొత్త పాత్రను రంగంలోకి దించబోతున్నారు. అయితే రిషి ఫ్యాన్స్కి సంతోషించాల్సిన విషయం ఏంటంటే కొత్తగా వచ్చే పాత్ర రిషికి రీప్లేస్ మాత్రం కాదు, ఓ కొత్త పాత్ర మాత్రమే. ఈ సీరియల్లో ప్రస్తుతం విలన్లు ఎక్కువ, హీరోలు తక్కువ అనేట్టుగా ఉంది. శైలేంద్ర, రాజీవ్, భద్ర, దేవయాని ఇలా వీళ్ళంతా విలన్లే. కాబట్టి వసుధారకి అండగా నిలవడం కోసం ఓ కొత్త పాత్రను తెరపైకి తీసుకొని రాబోతున్నారట. ఓవైపు రిషి ఎప్పుడొస్తాడా అని గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే మళ్ళీ కొత్త పాత్ర ఏంటి అని అనుకోవచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే రిషి రీఎంట్రీ అయితే ఇప్పట్లో ఉండదు. అందుకే ఈ కొత్త పాత్రను పరిచయం చేయడం కూడా నష్ట నివారణ చర్యల్లో భాగమే. ఈ కొత్త పాత్ర ద్వారా రిషిని మరిపించే ప్రయత్నమే కావచ్చు. కానీ ఉప్పు లేని పప్పు ఎంత చప్పగా ఉంటుందో రిషి లేని గుప్పెడంత మనసు సీరియల్ కూడా అంతే. వసుధార పాత్రను లేపడానికి ఎంత గ్యాస్ కొట్టినా రిషి, జగతిలు కూడా గుప్పెడంత మనసులో చాలా కీలకం. జగతి పాత్రను ఎలాగో చంపేశారు కాబట్టి మళ్ళీ గుప్పెడంత మనసు సీరియల్లో గాడిన పడాలంటే రిషి రావాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే రిషి రావాలంటే రిషి పాత్రలో ముఖేష్ గౌడ మాత్రమే రావాలి. అతని ప్లేస్ని ఇంకొకరితో రీప్లేస్ చేసినా, ఇంకెంతమంది కొత్త వాళ్ళని తీసుకొచ్చినా కూడా రిషి లేని లోటు అయితే తీరదు. కాబట్టి ఈ విషయాన్ని బలంగా నమ్మిన నిర్మాణ సంస్థ త్వరలో సీరియల్లోకి రిషిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. అప్పటి వరకు ఈ కొత్త పాత్రను మామ అనిపిస్తున్నారన్నమాట. అయితే ఈ కొత్త పాత్ర మాత్రం పాజిటివ్ రోల్ అనేది లేటెస్ట్ అప్డేట్.